రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ప్రజాస్వామిక వాదులతో పాటు మేధావులు, కవులు, కళాకారులతో పాటు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆదివాసీ సంఘాల నాయకులు కలిసి ఈ పోస్టర్ విడుదల చేశారు. మనం చూడొచ్చు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి అంటూ ధర్నా. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, ఆదివాసీలపై కేసులు ఎత్తివేసి వారిని కూడా విడుదల చేయాలని, అక్రమ ఊపా కేసులను ఎత్తివేయాలని, మళ్ళీ చెబుతున్నాను, అక్రమ ఊపా కేసులను ఎత్తివేయాలని, తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి, ముస్లిం మైనార్టీలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి, ఊపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ మంచిర్యాల చౌరస్తాలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాల్ పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఏంటన్నా ఏంది దీని ముఖ్య ఉద్దేశం? ఈ రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో ఇవాళ ఐబీ చౌరస్తా మంచిర్యాల దగ్గర ఈ వాల్ పోస్టర్ విడుదల చేస్తున్నాం. రాజకీయ ఖైదీల, ఆదివాసులను, మేధావులను, ప్రజా సంఘాల పైన పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అమాయకంగా ఆదివాసీలను జైల్లో నిర్బంధిస్తే ఏళ్ల తరబడి వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు, అనారోగ్యంతో గురవుతున్నారు, వీళ్ళందరినీ విడుదల చేయాలని, అక్రమంగా నమోదు చేసిన ఊపా చట్టాన్ని ఎత్తివేయాలని, ఊపా చట్టాన్ని రద్దు వేయాలని, తెలంగాణ మేధావులపై, తెలంగాణ ఉద్యమకారులపై, ముస్లింల మేధావులపై, ముస్లిం ప్రజా సంఘాల నాయకులపై, ముస్లిం యువకులపై నమోదు చేసిన ఆ కేసులను, ఊపా కేసును ఎత్తివేయాలని, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 29 ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఒక ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రొఫెసర్ హరగోపాల్ నుంచి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ అర్వన్ ఖాన్, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం జాన్ వెస్లీ ప్రధాన కార్యదర్శితో పాటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, అరుణోదయ, వివిధ కళా సంఘాలు, వివిధ మేధావి కుల సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు, హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మొత్తం ఒక 30 సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ప్రధానమైన ఉద్దేశం రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ప్రధానంగా ఆదివాసీలు తమ జీవించే హక్కు కోసం 170 చట్టం అమలు చేయాలని, పెసా చట్టం అమలు చేయాలని, రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అమలు చేయాలని వాళ్ళు ప్రజాస్వామికంగా పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద బీజేపీ ప్రభుత్వం మరీ ముఖ్యంగా 2014 నుంచి అక్రమ ఊపా కేసు నమోదు చేసి జైల్లో నిర్బంధించిండ్రు. వాళ్లకు అండగా ఉన్న మావోయిస్టు ఉద్యమకారులను కూడా చాలామందిని ఎన్కౌంటర్ల పేర్లతో హతమార్చిళ్ళు. 2024 జనవరి 1 నుంచి వెళ్ళి కగారు పేరుతోటి 31 మార్చి వరకు మావోయిస్టుల పైన ఒక కగారు యుద్ధంతో వాళ్ళను కూడా ఎన్కౌంటర్లో నిర్బంధాలతో హతమార్చి, మిగిలిన కొద్ది మంది కూడా మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళి వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చిండ్రు. అమిత్ షా మార్చి 30లో పార్లమెంటులో మావోయిస్టులు లేరు, మేము మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసిందని ఒకవైపు చెప్తూనే, మొన్న ఎర్రకోటల 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి మేము మావోయిస్టులను అణచివేసినాం కగార్ ఆపరేషన్ తోటి అని చెప్తూనే అసలు లేరు ఉద్యమకారులు ఉద్యమాన్ని ఒకవైపు చెప్తూనే దానికి విరుద్ధంగా ఆదివాసులను, మావోయిస్టు కార్యాచరణను, ఈ రాజకీయ ఖైదీలను జైల్లో చాలా అనారోగ్యం గురైన 60 ఏళ్ళ పైన కూడా ఉన్నారు. ఎంతోమంది అమాయక ఆదివాసులతో పాటు ప్రజా సంఘాల నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ విడుదల చేయాలని ఈ ధర్నా జరుగుతుంది. కావున మేధావులు, ప్రజాస్వామికవాదులు ఈ మంచిర్యాలలో జరిగే ఐబీ చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయ ఖైదీలను, ప్రధానంగా ఆదివాసులను విడుదల చేయాలని, అక్రమ ఊపా కేసులను ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ఈ పోస్టరు ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ పరిస్థితి ఆగస్టు 29న జరిగే ధర్నాకు అందరూ పాల్గొనాలి అని చెప్తున్నారు. ఆగస్టు 29 నాడు ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాను ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ప్రజాస్వామికవాదులుగా అందరూ కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సభ ఎందుకోసం అంటే రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి. ఎన్నో సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నటువంటి ఆదివాసీలు కావచ్చు, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడినటువంటి మహానుభావులు ఎందరో జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని ప్రజాస్వామికంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఈ భారత ప్రభుత్వం ఒక భయంకరమైనటువంటి ఆపరేషన్ తీసుకొచ్చి కగారు పేరుతోటి మావోయిస్టు పార్టీ లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి కూడా మావోయిస్టు పార్టీ పేరుతోటి అనేక రకాల కేసులలో మగ్గుతున్నటువంటి, జైళ్ళలో మగ్గుతున్నటువంటి వాళ్ళను, మావోయిస్టు పార్టీ లేనప్పుడు ఆ పేరుతో మగ్గుతున్నటువంటి ఖైదీలను ఎందుకు జైళ్ళలో ఉంచుకోవాలనేది ఈ ఆదివాసీ ఖైదీలు కావచ్చు, ముస్లిం మైనార్టీ ఖైదీలు కావచ్చు,
అనేక విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, రాజకీయ విశ్వాసాలతోటి అరెస్ట్ కాబడి జైళ్ళలో ఉన్నటువంటి అనేక మంది, అనేక సమూహాలకు సంబంధించినటువంటి అనేక మందిని జైళ్లలో అనవసరంగా మగ్గటట్టు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ 29వ తారీఖు రోజు ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని పునస్కరించుకొని ఈ పోస్టర్ ఆవిష్కార కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో అనేక సమూహాలు వాళ్ళ రాజకీయ విశ్వాసాల పేరుతోటి అనేక రూపాలలో ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని అంతటికి కూడా మావోయిస్టు పార్టీ కారణమని కేంద్ర ప్రభుత్వం భావించినటువంటి పరిస్థితి ఉన్నది. మావోయిస్టు పార్టీ లేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ హౌస్లో నిండు సభలో ప్రకటించినటువంటి మన కేంద్ర ప్రభుత్వము వారి పేరుతోటి అరెస్టు కాబడ్డటువంటి అనేక రకాల ఖైదీలందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలనే డిమాండ్ తోటి ఈ కార్యక్రమం తలపెట్టినాము. 29వ తారీఖు రోజు ఆ ధర్నా కార్యక్రమంలో అనేక మంది పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. ఆదివాసీలతో పాటు ఆదివాసీయేతరులు ముస్లిం మైనార్టీలు కూడా ఉన్నారని చెప్పి ఏం చూడొచ్చు అన్న, ఎట్లా చూడొచ్చు? రాజకీయ ఖైదీలంటే మావోయిస్ట్ ఖైదీలను, ఆదివాసీలను రాజకీయ ఖైదీలుగా అనేక సంవత్సరాలుగా జైల్లో పెట్టి నిర్బంధిస్తూ చాలామందిని ఈ మావోయిజం అణిచేసినాం. ఇప్పుడు మావోయిజం లేదన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం చాలా విచారకరం. ముఖ్యంగా ఆదివాసీలు జంగల్ జమీన్ కోసం, అదే రకంగా భూమి భుక్తి విముక్తి కోసం కూడా పోరాడినటువంటి సామాజిక కార్యకర్తలను ఊపా చట్టం ద్వారా అరెస్ట్ చేసి ఆ నల్ల చట్టం ద్వారా వాళ్ళను అనేక సంవత్సరాలుగా జైల్లో పెట్టి హింసిస్తుండ్రు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి, ఉపా చట్టాన్ని రద్దు చేయాలి. మా ఆ రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక వర్ధిల్లాలి. తప్పకుండా ఈ మా కోరిక నెరవేరేంత మట్టుకు విశాలమైనటువంటి ఫ్రంట్ను నెలకొల్పి రాజకీయ ఖైదీల విడుదల కోసం నిర్ద్వందంగా మేము పోరాడతాం. ఇంకా దీన్ని విశాల ఐక్యవేదికను జంతర్ మంతర్ దగ్గరికి కూడా తీసుకుపోవడానికి వెనుకాడం. ఈ విశ్వాసాలున్న అందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని మేము రాజకీయ ఖైదీల విడుదల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున కోరుతున్నాం. ఎట్లా చూడొచ్చు అన్న, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి? ఇప్పుడు చేసేటటువంటిది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలకు నిరసనగా చేస్తున్నాం. ఇప్పుడైతే ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ముఖ్యంగా మావోయిస్టులే లేనప్పుడు మావోయిస్టు రాజకీయ ఖైదీలు ఎక్కడున్నారని నేరుగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా మనం వాల్ పోస్టర్లో కూడా చూడవచ్చు, రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక అని చెబుతూ వాల్ పోస్టర్లు విడుదల చేశారు. 28 ఆగస్టు రోజు ఇందిరా పార్క్ దగ్గర ఈ నిరసన ఉంటుంది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఊపా కేసు లాంటివి వెంటనే ఎత్తివేసి ఎవరైతే జైళ్లలో మగ్గుతున్న మేధావులు, కవులు, కళాకారులతో పాటు గిరిజనులు, ఆదివాసీయేతరులు, మైనార్టీ నాయకులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని చెబుతున్నారు. కావాలని కుట్ర చేసే అరెస్ట్ చేశారు. మావోయిస్టులే లేనప్పుడు ఇంకా ఈ కేసులు ఎందుకని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.